నమస్తే మిత్రులారా, సూటిగా సుత్తి లేకుండా A to Z టీవీ వెళ్ళిపోదాం. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతూ ఉంటారండి మా వాళ్ళ బంధువులు. మిత్రులారా, మీరు ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అసలు గొడవ ఎక్కడ జరిగింది, ఎవరి కారణం వల్ల గొడవ జరిగింది, అసలు ఈ గొడవకి కారణం ఏంటి, ఈ గొడవ ఎప్పుడు ఆగుతుంది, ఎక్కడ దీనికి పులి స్టాప్ పడుతుంది అన్నది ఈ వీడియోలో మొత్తం A to Z ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మీరు ఈ వీడియో చూసి మీ కామెంట్ కూడా, మీ అమూల్యమైన కామెంట్ కూడా పెట్టాలని చెప్పేసి. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను, బౌన్సర్లు అందరూ అక్కడికి దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులను అందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. జరగదు కాదు సార్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత? వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరుతాను. మనోజ్ కంప్లైంట్ ఇచ్చిన కొద్దిసేపటి తర్వాత మోహన్ బాబు కూడా రాచకొండ పోలీస్కి ఒక లెటర్ రాయడం జరిగింది. తనకు తన కొడుకుతో తన కోడలితో ప్రాణహాని ఉంది, తనకు రక్షణ కల్పించాలని చెప్పి ఈ లెటర్లో రాయడం జరిగింది. మనోజ్, నువ్వు నా బిడ్డవి, నిన్ను ఎలా పెంచానురా? నేను అందరికంటే నిన్నే గారాభంగా పెంచానురా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశానురా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా. బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. చూడు మనోజ్, నీకన్నీ ఇచ్చినా ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపకీర్తి తీసుకొచ్చావు. నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి. తాగుడు కలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తెలుసు. ఎందుకు ఇంట్లో ఉండే పని వాళ్ళందరినీ కొడుతున్నావు? ఆ పనివాడిని కొట్టడం చాలా మహాపాపంరా. సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొడతాడు తిడతాడు అంటే అది షూటింగ్లో జరిగి ఉండొచ్చేమో, కానీ ఇంట్లో ఉండి 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పనివాడు ఉన్నారు. నేను ఇంట్లో లేని సమయంలో వాళ్ళందరినీ కొట్టి వాళ్ళ ఫోన్ లాక్కొని ఒకడైతే చచ్చిపోవాలి, వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు. నేను వద్దు అని వాడిని బతిమారాడు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడా. ఇంకైనా నువ్వు నీ భార్య మారి బయట ఉండండి రా అన్నాను నేను. లేదు డాడీ, తప్పు చేయదని ఒకసారి వచ్చావు, మళ్ళీ తప్పు చేశావు, మళ్ళీ వెళ్ళావు, మళ్ళీ ఈసారి తప్పు చేయనన్నావు. ఏమండి ఇప్పుడు తప్పు చేయడం అని మీ అమ్మ చెప్పింది, ఇంట్లో పెట్టుకున్నా. మళ్ళీ నువ్వు చేస్తున్నది, ప్రతిరోజు నువ్వు తాగుతున్న విధానం నేను నీకు చెప్తున్నా. ఇంతలో పురుషులా పెట్టాలా? ఈ రోజు నువ్వు చేసిన విధానం ఏమిటి? నువ్వే ఒకప్పుడు నాకు ఇవి ఏమొద్దు నేను యాక్టింగ్ అన్నావు, ఈ రోజున ఏం చేస్తున్నావు? విద్యాలయాల మీద పడ్డావు. అందరినీ కొట్టడానికి వస్తావు, మీ అన్నం తిడతావు. ఒక వ్యక్తి వినయ్ గారని ఆయన వ్యక్తి హెల్ప్ చేయడానికి వస్తే ఆ వినయ్ ఎవరు అన్నావు. ఇవన్నీ ఎంత తప్పురా? అంటే మీ నాన్నగారికి ఎవరు సహాయం చేయడానికి వస్తే వాళ్ళందరూ చంపేస్తానంటావు. మీ అన్నను చంపేస్తానన్నావు. చంపరా చూద్దాం మీ అన్న. నేనే అన్నా. తాగరా నీ ధైర్యం ఉంటే అన్నా. ఎంతమందిని చంపాలనుకుంటున్నావు? ఎంతమంది చేయాలనుకుంటున్నావు? నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు? ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు. ఇది నా కష్టార్జితం. మోహన్ బాబు తిడతాడు కొడతాడంటారు కానీ మోసగడనం లేదరా. నువ్వు నా పరువు ప్రఖ్యాతులు మంట గడిపావు. ఏమిటి నేను చేసే అన్యాయం? నీకు జన్మనిచ్చాను, ఇది నా ఇల్లు అన్నావు. నువ్వు నీ ఇల్లు కాదు. నా కష్టార్జితంలో నేను పిలిస్తేనే మీరు ఇంట్లోకి రావాలి. అటువంటిది పోగొట్టుకున్నావు నువ్వు. ఆస్తులు అంటావా? ముగ్గురికి సమానంగా రాయాలా లేదా అది నా ఇష్టం. अरे कुत्ते को अंदर लेके जा रहे हैं।
రోజుల ముందే మీడియాపై చేయి చేసుకుంటున్నటువంటి మోహన్ బాబు మీరు ఇక్కడ లైవ్లో మీరు మీడియా మైక్ లాక్కొని మీడియా ప్రతినిధులపై చేయి చేస్తున్నటువంటి దృశ్యాన్ని మీరు చూడవచ్చు, లైవ్లో చూడవచ్చు. పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. ఇది చాలా దౌర్జన్యకరమైనటువంటి విషయం. మీరు లైవ్లో చూడొచ్చు. ఒక టీవీ ప్రతినిధి మైక్ను లాక్కొని అతనిపై దాడి చేస్తున్నటువంటి దృశ్యాన్ని మీరు అక్కడ చూడవచ్చు. అక్కడ పక్కనే మంచు మనోజ్ కూడా ఉన్నారు. అతని సతీమణి అయినటువంటి మౌనిక కూడా అక్కడే ఉంది. మౌనిక మంచు మనోజ్ చేయి పట్టుకొని మీరు అటు మోహన్ బాబు సైడు వెళ్లకుండా ఇటు రండి అని చెప్పి తీసుకెళ్లడం కూడా మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ అనుకోని పరిస్థితులు, అనుకోని సంఘటనలు చోటు చేసుకున్నాయి. మోహన్ బాబుకు అనుకోకుండా అస్వస్థతకు గురవ్వడం జరిగింది. మోహన్ బాబుకు హై బీపీ రావడంతో అతను సొమ్మసిల్లిపోయి పడిపోయినట్టు మనకు తెలుస్తూ ఉంది. అతన్ని వెంటనే కాంటినెంటల్ హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది. హాస్పిటల్కు చేరుకున్నటువంటి మోహన్ బాబు ఇక్కడ ఎవరిపై దాడి చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. బీపీ ఎక్కువ అవడంతో కింద పడిపోయిన మోహన్ బాబు అతనిని వెంటనే గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది. మోహన్ బాబు గారి సతీమణి మంచు మనోజ్ గారి తల్లి కూడా గచ్చిబౌలి కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆమె కూడా అస్వస్థతకు గురి కావడం జరిగింది. ఆమెను కూడా గచ్చిబౌలిలోని హాస్పిటల్కి తరలించడం జరిగింది. కొద్దిసేపటి తర్వాత హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది.